తెలుగు జాతి సమైక్యమే నా లక్ష్యం. నా చివరి రక్తపు బొట్టు వరకు దానికోసమే పనిచేస్తా. తెలంగాణలో టీడీపీ జెండాన్ని మళ్ళా ఎగరవేస్తా. నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ్ళ లాంటివి. అందుకే నేను రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదు. అబ్బా ఇంకేమైనా ఉన్నదా సారు? రెండు కళ్ళ లాంటివట, అందుకే రాష్ట్ర విభజనకు ఎవరి చెవుల పూలు పెడతాను సారు వారు వచ్చి ఇయ్యాల. అబ్బా మీ పచ్చబేచు పచ్చబేలం నేను నమ్మాలంటే తెలంగాణ ప్రజలు అన్ని గుర్తున్నాయి వాళ్ళకు. అప్పుడే మర్చిపోయారు అనుకున్నావా సారు? ఈ 10 ఏళ్ల పొద్దుల్నే అంత తొందరగా మీరు పెట్టిన కష్టాలు, మీరు పెట్టిన బాధలు, మీరు చూసిన చిన్న చూపు అంత తొందర మర్చిపోతారా తెలంగాణ ప్రజలు? ఉద్యమం చూసిన వాళ్ళం ఇంకా మేము బతికే ఉన్నాం సారు. ఉద్యమం చూసిన వాళ్ళము మేము ఇంకా బతికే ఉన్నాం. ఉద్యమకారులు బతికే ఉన్నారు. తెలంగాణ వాదాన్ని లేవనెత్తిన వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు పోయేదాకా నువ్వు బతుకుతామన్నా గప్పుడచ్చికి ముచ్చట్లు చెప్పు, అప్పుడు నమ్ముతారు ప్రజలు. ఇంతమంది విద్యార్థుల బలిదానాలు ఎందుకు అవసరమైనాయి? అటు కాంగ్రెస్ మేమే ఇచ్చినామంటది, ఇటు టీడీపీ మేమే ఇచ్చినామంటది, మేమే కొట్లాడమంటది, ఇటు పోతే బీజేపీలు మేమే తెచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని అంటది. ఏంది ఇది? తెలంగాణ రాష్ట్రం అంటే ఆట బొమ్మ అయిపోయింది వీళ్ళందరికీ. చెప్పిండ్రు కేసీఆర్, ఏనాడో చెప్పిండ్రు కత్తి మనదే కానీ, కత్తి ఆంధ్రాదే కానీ పొడిచోటోడు తెలంగాణ వాడని చెప్పేసి చెప్పిండ్రు. చెప్పిందే ఇలా తెర మీదకి వచ్చింది, అయిపోయింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం, ఏం లాభం? రైతులను ఎంత గోసవెచ్చి పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఏ విధంగా దెబ్బతీసిండ్రు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించినాం? ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తినాం? ఇలా రెండు కండ్లు నాకు, అందుకే నేను ఒప్పుకోలేదు. తెలుగు ప్రజలందరూ కలిసే ఉండడు. ఇంకా నల్ల అణిచివేత, నిజం చెప్తున్నా, ఇంకా అణిచివేత కొనసాగుతానే ఉంటుంది. పనికి పోయే కాడైనా ఏడైనా తెలంగాణ వాళ్ళనంటే మన రాష్ట్రంలో వండుకుంటా, మన రాష్ట్రం బువ్వ తినుకుంటా, మన రాష్ట్రం ఉప్పు తినుకుంటా, మనోళ్ళనే చిన్న చూపు చూసేటోళ్ళు కూడా ఇంకా అక్కడక్కడ ఉన్నారు. ఈ కలుపు మొక్కలు ఎంత చీపుగా చూస్తారు వాళ్ళ. తెలంగాణ యాస భాష మాట్లాడితే నవ్వుతారు. ఆడ పోయి మాట్లాడితే ఏ అండి ఏంటి అని మాట్లాడితే మనకేమాట్లా తిరిగి పాడు కాదా? మీ భాషని మీది, మా భాష మాది, మాది మాకే అర్థమవుతుంది, మీది మీకే అర్థమవుతుంది. అసలు యాసను, భాషను, సంస్కృతిని, సాంప్రదాయాలను ఎంత ఈసడించుకున్నారు ఇయ్యల్లా. అట్లాంటి భాష, యాస ఇయ్యల్లా ఒక స్థాయికి చేరింది. ఎవరల్లా ఈ స్థాయికి తీసుకొచ్చింది? మర్చిపోతారా? అప్పుడే తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? చరిత్ర జరిపాలని చూస్తే జరిగిపోతుందా? ఇయ్యల్లా ఏం చేస్తావు? తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని లేపి మళ్ళా తెలంగాణను ఆంధ్రాను కలుపుతావా? మళ్ళీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తావా? ఇలా ఈ 5 ఏళ్లలో నీ రాష్ట్రం మీద, నీ రాష్ట్రానికి ఏదైతే చేస్తావని ప్రజలు ఇలా నీకు అవకాశం ఇచ్చిర్రో, నీ రాష్ట్రానికి ఏదైతే మంచి చేస్తావని ఇలా నీ ప్రజలు నీకు ఓటేసి గెలిపించిర్రో, ఆ ఓట్ల మీద అందరికీ అనుమానాలు ఉన్నాయట. మరి అది తెలియదు కానీ మొత్తం మీద మోడీ చక్రం తిప్పిండు, కావాలని ఇట్లా వేసిర్రు అని చెప్పేసి ముచ్చట్లున్నాయి. ఆ ముచ్చట పక్కకు పెడితే అది ఎటో పోతుంది, మళ్ళా గాలి అట్లా లాక్కొని పోతే అటే పోతుంది. కానీ నీ ప్రజలు నీకెట్లా అవకాశం ఇచ్చిర్రో, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ఎట్లా అవకాశం ఇచ్చిర్రో ఆడేమన్నా ఎలగబెట్టి చూడు సారు. ఇలా ఎంతసేపు పగ ప్రతీకారం కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈయన్నే అడ్డా వేస్తా, ఈయన్నే మకాం వేస్తా, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతా, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తా అంటే తెలంగాణ ప్రజలు మరో ఉద్యమాన్ని రగిలిస్తారు. ఇది యాది పెట్టుకోవాలి. తెలంగాణ వాదాన్ని అనువనువున నింపుకున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళా రగిలిస్తారు. మీరు ఇది యాది పెట్టుకోవాలి. ఇలా నాది నడుస్తుంది అంటే ఆ రేవంత్ రెడ్డి ఉండేది లేదు, పోయేది లేదు. రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఇలా ఇక్కడ మకాం ఎత్తా అంటే రేవంత్ రెడ్డి ఉండేదే డౌట్ కొడుతుందట. కొంతమంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద పాగా వెయ్యాలి, తిస్తేయాలి అని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం పోయిన 10 ఏళ్లలో అభివృద్ధి చెందింది, అంత అభివృద్ధి సాధ్యమవుతుందని అనుకోలేదు, అంత తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పేసి ఒకవైపు పొగుడుకుంటానే ఇంకోవైపు ప్రజలను మభ్యపెట్టుకుంటా, ప్రజలను మోసం చేసే ముచ్చట్లు మాట్లాడతామంటే ఎవరు ఊకోరు సారు. ఆడ పోయి ఏమన్నా ఎలగబెట్టేది ఉంటే ఆడేమన్నా ఎలగబెట్టుండ్రి. ఇక రోడ్లు చక్కగా లేవు, దాని మీద ఏమన్నా దృష్టి పెట్టుర్రి. ఇన్ని రోజులు ఏదైతే న్యాయం జరగలేదు ఆంధ్రాలో, మొత్తం మోసపోయిర్రు, అభివృద్ధి ఎక్కడిదక్కడనే ఆగిపోయింది, అది రాజధాని విషయం అక్కడనే ఆగిపోయింది. కొత్తగా అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారు. దాని అభివృద్ధి ఏమైనా కార్యక్రమాలు చూడుండ్రి, ఆడికి పోయి ఏమైనా మీకు మంచి అవుతుంది, ఏమైనా ఫాయిదా అవుతుంది, ఏది లేదు. అది ఏమంటారు, దుడ్డెక్కు లేని బాధ, తలుక్కు లేని బాధ తలుక్కొచ్చిందట, దుడ్డెక్కు లేని బాధ తలుక్కొచ్చిందట అని చెప్పేసి ఇక్కడ వార్త ఏదో ఉంటుంది సామెత, అది అన్నట్టు.
నెత్తి నాది కాదు కత్తి నాది కాదు అన్నట్టు చేస్తే మొత్తం మీద అసలుకే ఎసరు వస్తుంది. ఆడేమన్నా ఎలగబెట్టేది ఉంటే ఆడ ఎలగబెట్టుకోరిపోయి రైట్. సీఎం అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన చంద్రబాబు నాయుడు, చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తల ఘన స్వాగతం. పసుపుమయమైన ట్రస్ట్ భవన్ పరిసర ప్రాంతాలు అని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్డు పనులు నేనే ప్రారంభించిన, విమానాశ్రయాన్ని ముందు చూపుతో నిర్మించిన, నాలెడ్జ్ ఎకానమీకి నాంది వలికిన నేడు నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్ నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి. అబ్బా కాంగ్రెస్ కూడా నా అందులో ఇగో గమ్మతోల్లా ఈనేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ప్రపంచాన్ని మొత్తం నేనే సృష్టించిన, ఈ ప్రభుత్వం మీద నడుస్తున్న ఏ టెక్నాలజీని కూడా నేనే సృష్టించిన అని చెప్పుకునేటోళ్ళు అన్నట్టు వీళ్ళు. మొత్తం మీద ఈ కథ కనబడతా ఉన్నది. ప్రజలకు ఏమైనా ప్రయోజనాలు సమకూర్చే విధంగా పనిచేయాలనుకుంటే సార్ వారు మీరు ఆంధ్రాలో ఎలగబెట్టాల్సింది చాలా ఉంది, దయచేసి వేయించేయండి అంటే దయచేయండి అని అంటే మొత్తం మీద ఇక్కడికి మీరు రావాల్సిన అవసరం కూడా లేకుండే. కానీ ఇక ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, కొత్త రక్తాన్ని నింపుతా, అట్లా టీడీపీ పార్టీని లేపుతా. అక్కడ గెలుసుడే ఆల్చముల్లా, అక్కడ గెలుసుడు ఆల్చము. ఇట్లా రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడిండో లేదో, ఇక స్థానిక సంస్థలలో నేను కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ప్రకటించే మీటింగులు పెట్టే, ఆడేమన్నా ఎలగబెట్టేటి ఉంటే, ఆడేమన్నా సక్కదిద్దేటి ఉంటే అన్నారు కదా. మొత్తం మీద అభివృద్ధి చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాము, ఇచ్చిన హామీలు ఏమన్నా ఉన్నాయో ప్రజల ప్రయోజనార్థము అక్కడ మీరు చేయాల్సినవి అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉరగబెట్టాల్సింది ఏమి లేదు. ఏమన్నా ఉంటే మీ శిష్యునికి ఏమన్నా ప్రజాపాలన మీద దృష్టి పెట్టుండ్రి అని చెప్పేసి జర సోయచ్చేటట్టు ఏమన్నా ముచ్చట్లు చెప్పుండ్రి. గా ప్రయోజనాలను ఏమైనా ఏలు పెడితే ఏమైనా పెట్టుర్రు, కానీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మీరు చేసుకుంటూ పోతామంటే మాత్రం సహించేది లేదు. ఇలా పగబెట్టుకొని ఎవరైతే కరకట్టదాకా ఉరికించిండ్రో వాళ్ళ మీద పగబెట్టుకొని పగలను దృష్టిలో పెట్టుకొని ముంగడికి పోతా అంటే ప్రజలు మాత్రం ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్తారు.